దుష్ట క్రియల చేత కొట్టబడిన మనకు దేవుడు ఇస్తున్న అభయం ఏంటంటే ఆయన నీ గుమ్మములను గడియలను ఏం చేశాడంట? బలపరిచి ఉన్నాడు. ఇంకా ఏ శత్రువు వచ్చినా కూడా నీ గుమ్మము కదిలించలేడు. ఎటువంటి శత్రువు వచ్చినా కూడా నీ గుమ్మమును ఏం చేయలేడు, ఇంకా కదిలించలేడు. ఎందుకంటే దేవుడే వాటిని ఏం చేశాడమ్మా? బలపరిచి ఉన్నాడు. ఈరోజు మన ఇంటిలో శత్రువు ప్రవేశిస్తూ ఉంది. ఈరోజు మన ఇంటిలో పాప సంబంధమైన ఆలోచనలు ప్రవేశిస్తూ ఉన్నాయి. ఈరోజు మన ఇంటిలో దేవునికి వ్యతిరేకమైన అవిధేయతకరమైన శక్తులు ప్రవేశిస్తూ ఉన్నాయంటే మన గుమ్మంలో ఏమైందంట? బలహీన కదా. గేటు వీక్గా ఉంటే ఏం చేసే? కుక్కలు కూడా దుబ్బుకొని లోపలికి వచ్చేస్తాయి రావమ్మా? చెప్పాలా? ఆ గేటు వీక్గా ఉందనుకోండి, ఏం చేసే? కుక్కలు తోసుకొని లోపలికి వచ్చేస్తాయి. గేటు బలం ఉంటే ఈరోజు శత్రువు సంబంధమైనది, పాప సంబంధమైనది మన ఇంట్లో ప్రవేశిస్తూ ఉందంటే అర్థం ఏంటంటే మన గుమ్మములు ఏం లేవు. మన గుమ్మములు చాలా బలహీనంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే ఆయన నీ గుమ్మములను గడియలను ఏం చేశాడంట? బలపరిచి ఉన్నాడు. ఇంకా నీకేముండదంటే భయం ఏమాత్రం కూడా ఉండదు. ఆయన నీ గుమ్మములను గడియలను బలపరిచిన్నాడు. నువ్వు ఎట్లుంటావంటే ఎట్లుంటావు? భయం లేకుండా ఉంటావు. తర్వాత ఆయన నీ పిల్లల్ని ఏం చేసినాడంట? నీ మధ్యను నీ పిల్లలను ఎట్లా ఆశీర్వదించినాడు? కీర్తనల గ్రంథము 122వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 3-4. 128వ అధ్యాయము 3-4. ఉండును ఒలీవ మొక్కల వలె ఎట్లా ఆశీర్వదించినాడంటే దేవుని భోజనపు పళ్ళ చుట్టూ మనమందరం ఎట్లున్నామంట? ఒలీవల మొక్కల వలె ఉన్నాము. 4వ వచనం యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదింపబడును. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈ విధంగా ఆశీర్వదింపబడును. నువ్వు గుండె చెదిరిపోయి ఉన్నావా? తప్పిపోయి ఉన్నావా? దేవునికి అవిధేయతగా ఉన్నావా? దేవుని మార్గమును వదిలిపెట్టి నడిచిన వాడుగా ఉన్నావా? దేవునికి సమీపంగా లేనివాడుగా ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు నన్ను దర్శించిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మంచి కాపరైన దేవుడుగా ఉన్నాడు. ఆయన మంచి సమరయుడుగా ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మనల్ని ఆయన వదిలిపెట్టేవాడు కాదు. మనల్ని దేవునికి సమకూర్చేవాడుగా ఉన్నాడు. మన హృదయ గాయములను మనుషులు ఎవరు కూడా ఏం చేయలేరంటే కట్టలేరు అని మనకు రుజువుగా యాజకుని లేవీయుని ప్రభు చూపిస్తా వచ్చినాడు. ఎవరు కూడా నిన్ను ఆదరించేవారు ఒక్కరు కూడా నువ్వు వెతికితే కనబడరు. ఎందుకంటే మేము చెప్పినట్టు నువ్వు వదిలేదు కాబట్టి నీ కర్మకు నిన్ను వదిలేసినామనే వాళ్ళే కానీ మనుషులు ఎవరు కూడా ఆదరించేవారు లేదు. యేసుక్రీస్తు ప్రభు ఆయనే నీ దగ్గరికి వచ్చి ఆయన ద్రాక్షరసమును నూనెను పోసి నీ గాయములను కట్టి నిన్ను ఆదరించే దేవుడుగా ఉన్నాడు. గుండె చెదిరిన వారిని ఆయన ఏం చేశాడంట? బాగు చేయవాడు, వారి గాయములన్నింటినీ కట్టువాడు, నీ గుమ్మములను బలపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఇంకా శత్రు భయం లేకుండా, ఇంకా పాప భయం లేకుండా, ఇంకా అవిధేయత భయం లేకుండా, ఇంకా పాప సంబంధమైన ఆ యొక్క శత్రువు యొక్క భయం లేకుండా నువ్వు నిశ్చింతగా ఉన్నట్లుగా ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే నీ గుమ్మములను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పిల్లలను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన బల్ల చుట్టూ ఒలీవల మొక్కల వలె మనల్ని కూర్చోబెట్టి ఆయన బోధ వినిపించుటకును ఆయన బలలో పాల్పొందుటకును ఆయన ఎంతో సమీపంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పరిస్థితి ఏంటి? దేవునికి దూరంగా పరిగెడతా ఉన్నామా?
దేవుని ఆశయాలకు కానీ, దేవుని నియమాలకు కానీ, దేవుని కట్టడలకు కానీ దూరంగా పరిగెత్తా ఉన్నామా? ఆ దూరంగా పరిగెత్తే మన పరిస్థితి ఏంటి అంటే, యెరూషలేము నుండి యెరికోకు ఎట్లయితే ఆ ప్రయాణంగా వెళ్తా ఉన్నాడో, దొంగల చేతులు ఏ విధంగా కొట్టబడతా ఉన్నాడు, గాయపడతా ఉన్నాడు, ఎట్లయితే ప్రాణాపాయ పరిస్థితిలో పడి ఉన్నాడు, ఆత్మీయముగా మనం దేవునికి అవిధేయులైనప్పుడు, ఆత్మీయంగా మనం దేవునికి విరోధ భావంలో నడిచినప్పుడు, ఆత్మీయంగా మనం దేవుని యొక్క మార్గమును వదిలి నడుచుకున్నప్పుడు లోకానుసారమైన వాటి గాయపరచబడిన వాడమే. ఎవరైనా సరే నిన్ను ఆదరించేవాడు, దగ్గరికి వచ్చేవాడు, దేవుని ప్రేమను చూపించాడు. ఎవడైనా సరే ఏం చేశాడంటే, ఆ దేవుని నమ్మినావు, కాకి పొడిచినట్టు పొడుస్తాను, ఆ దేవుని నమ్మినావు, ఆ దేవుని కొరకు బతికినావు, ఏం సుఖం వచ్చింది నీకు? ఏం లాభం వచ్చింది నీకు? మనశ్శాంతి ఉందా? పోనీ నీ కుటుంబం అన్న బాగుందా? లేకుంటే నీ ఆర్థిక పరిస్థితి బాగుందా? లేకుంటే నీ ఆరోగ్య పరిస్థితి బాగుందా? నీకేందుకు తిరగల? ఆదరించేవాడు ఎట్లా వస్తాడంట? పొడిచేవాడిని. మనుషులందరూ కూడా ఈ మాదిరి పొడిచేవాళ్ళు. అయితే దేవుని మాట ఏం చేస్తుందంటే, నీ గాయములను కట్టును. దేవుని దగ్గరికి మనం తిరిగినట్లయితే ఆయన అంటాడు, లోబడిన ప్రతి దినమేలా నా చేతులు చాస్తా ఉన్నాను. ఈ బల దగ్గర నుంచి ప్రభు మనల్ని అడుగుతా ఉన్నాడు, నా బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ గుండె చెంది ఉందా? నువ్వు బాధపడుతున్నావా? నువ్వు లోకాన్ని నమ్ముకొని, ఈ లోకం యొక్క కట్టుబాట్లు నమ్ముకొని, ఈ లోకం యొక్క ఆశను నమ్ముకొని, ఈ లోకాన్ని ప్రేమించి నాకు దూరం అయిపోయినావా? నేను సమకూర్చే దేవుడుగా ఉన్నా. ఇప్పుడైనా నిశ్చయం లేదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. నా బాల సన్నిధికి రా. ప్రభువా, 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 దావీదు కుమారుడా నన్ను కరుణించు. అంతే సార్. ఏం నువ్వు వర్ణించద్దు, ఏం నేను ఈ ఫలాన్ని పాపం చేసిన, ఫలాన్ని ఏం అడగదు. ప్రభువా నన్ను కరుణించు చాలు. నీ సన్నిధికి చేర్చుకో. నీ బలలో పాల్గొనే యోగ్యత నాకు అనుగ్రహించు. పరిశుద్ధమైన జీవితం నాకు అనుగ్రహించేది ప్రభు మనకు సహాయం చేసి మన గాయములను కట్టి, మన హృదయాన్ని కట్టి, ఆయన ఏం చేసేవాడుగా ఉన్నాడంటే, ఆయన బల్ల చుట్టూ మనం కూర్చునే యోగ్యత, ధన్యత అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ప్రభు మనల్ని సిద్ధపరిచి తన బలలో పాలు పొందింపజేయనట్లుగా మన హృదయములను, అంతరంగములను ప్రభు ఎదుట మోకాళ్ళ మీద ఒక నిమిషం అందరూ కూడా పరీక్ష చేసుకున్నాం. పరీక్ష చేసుకొని ఎక్కడ దూరం అయిపోయినామో, ఎక్కడ గాయపరచబడినామో, ఎక్కడ సాతానుకు లోబడిపోయినామో, ఎక్కడ సాతాను చేతిలో ఓడిపోతూ వచ్చినామో, ఎక్కడ దెబ్బలు తిన్నామో, ఎక్కడ పడిపోయినామో, జారిపోయినామో, నిస్సహాయ పరిస్థితుల్లో ఏ స్థితిలో పడి ఉన్నామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని అడిగినట్లయితే క్షమించి సమకూర్చే దేవుడుగా, ఆయన బలమును మనకు దయచేసే దేవుడుగా ఆయన సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు.